హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి ట్యూస్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో పిల్లలు వచ్చే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 4:20 4:30 అయితే అవుతుంది. మా పిల్లలు వచ్చేసరికి 5 కల్లా వస్తారు. సో ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే మధ్యాహ్నం అయితే పెసలు అయితే నానబెట్టాను. సో పెసరవడ అన్న చేద్దాము పిల్లలకి. సో ఎక్కువైతే తినకూడదండి. గ్యాస్ ఉన్న వాళ్ళకైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో మేము ఎప్పుడో ఒకసారే కాబట్టి చేసుకునేది. సో ఇవాళైతే నాకు తెలిసిన పద్ధతిలో అయితే పెసరవడ అయితే వేస్తున్నాను. పిల్లలు వచ్చేలోపు ఇంకేదో ఒకటి మనం చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా. పండగకి చేసిన పిండి వంటలు అయితే ఉన్నాయి. సో ఇదైతే కొంచెం స్నాక్స్గా తింటారులే అని అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. చిన్న ముక్క అల్లం, 2 పచ్చిమిరకాయలు కారానికి తగ్గట్టు. సో పిల్లలు కూడా తింటారైతే. కారం అయితే ఎక్కువైతే యూజ్ చేయట్లేదు. నేను 2 పచ్చిమిరకాయలు అయితే తరిగి ఒక ఒక మిక్సీలో అయితే ఒకసారి అయితే పలసిచ్చుకున్నానండి. సో అందులోనే ఇప్పుడు కొద్దిగా కొంచెం పెసలు వేసుకొని జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే నేను మర్చిపోయాను, అందులోనే వేసుకుంటే బాగుంటుంది. సో అయితే కొంచెం లూజ్గా కాకుండా కొంచెం టైట్గా అయితే మిక్సీ అయితే వేసుకున్నాను. సో మిక్సీ వేసుకున్న దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మా దగ్గర అయితే కరివేపాకు అయితే దొరకలేదండి. నేను ఇందులో సోడా ఉప్పు కూడా మిక్స్ చేశాను, ఇంట్లో అయితే లేదు. సో ఇప్పుడైతే వడలు అయితే వేసుకుంటున్నాను. మనం 3 టైప్స్గా అయితే వేసుకోవచ్చండి. సో నాకైతే చూపించడానికి టైం లేదు, ఎందుకంటే స్కూల్ నుంచి అయితే పిల్లలు వచ్చారు. మనం టీవీ వడిపోసుకుంటాం కదా జల్లెడ, దాని మీద కొంచెం అయితే వాటర్ చల్లుకొని ఈ వడ అయితే చేస్తున్నాను. లేకపోతే మనకి సలిబిండి కవర్లు ఉంటాయి కదా, మామూలుగా కూరగాయలకు వచ్చే కవర్ల మీద కూడా వేసుకోవచ్చు. కొంతమంది చేతితోనే వేస్తారు. నాకైతే చేతి మీద రాదండి. ఎన్నిసార్లు ట్రై చేసినా చేతితో చేద్దాం మన చేతి మీద అంటే నాకు అసలు చేతి మీద అయితే రాదు. వడ విరిగిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది, గారెలైనా అంతే. సో నేను అది పేపర్ మీద కవర్ మీద కానీ ఇలా టీ వడపోసుకునే జల్లెడ మీద కానీ అయితే వేస్తాను. సో ఇందులోకి అయితే చట్నీ అయితే ఏం చేయలేదు, అల్లపు చట్నీ అయితే ఉంది. సో అదే సర్వ్ చేసుకుని అయితే అందరం అయితే తింటున్నాము. సో తింటుంటే చూసారా, మా పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చారు. చిన్నపిల్లకైతే యూనిఫామ్ అయితే లేదులేండి. సో ఇంక తినదు పెట్టదు, బెల్డప్లు అయితే ఎక్కువ ఇస్తుంటుంది మా చిన్న పాప. సో అందరం కాసేపట్ట ముచ్చట్లాడుకుంటూ అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇంకా ఫుడ్ పిల్లలకి పెట్టిన తర్వాత అయితే ఫుడ్ తినేసి ఇంక మళ్ళీ బెరకాడికి వెళ్ళి పాలు అయితే తీసుకొని రావాలండి. తీసుకొచ్చిన తర్వాత హోంవర్క్ చేయాలి పిల్లలకి, మళ్ళీ వంట మొదలు పెట్టాలి. చాలా పనులు అయితే ఉన్నాయి. పెన్సిల్ ఏది? ఏంటి సోఫ్ట్వేర్ పెన్సిల్ ఏది? టీవీ కాడ ఉందామని చూడు. అప్పుడు రేటు చెప్పమన్నాను కొనిండు, అది కానొచ్చిందా? కూర్చో. సి ఆర్ సో అలా అయితే వాళ్ళకైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తుంది. పెద్ద పాపకి అయితే నేను చేయించే పని లేదు, తనే చాలా చక్కగా అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసిద్ది. చిన్న అమ్మాయి కదా, తను ఇప్పుడే కదా వెళ్తాం, 2 months నుంచి అయితే వెళ్తుంది. సో తెలీదు అని అందుకని ఏదోటి చెప్పి ఇంకా అంటే రోజు పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ షార్ప్నర్ కానీ అన్నీ అయితే బొళ్ళు అయితే వదిలేసి వచ్చిద్దండి. ఏదో ఒకటి వదిలేసి అయితే వచ్చిద్ది. సో ఇంకా చిన్నగా ఇదమ్మా అని మాయ మాటలు చెప్పి నువ్వు మంచిగా రాస్తావు, టీచర్ నిన్ను హోంవర్క్ కంప్లీట్ చేస్తే గుడ్ గర్ల్ అంటదని మాయ మాటలు అయితే చెప్పి తనకైతే హోంవర్క్ అయితే కంప్లీట్ చేపించాను. సో ఇంకా వాళ్ళకైతే హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసరికి వంట అయితే చేస్తున్నాను. ఒక పక్క అయితే బియ్యం అయితే కడిగి పెట్టాను, అన్నం ఉడుకుతానే ఉంది. సో ఇక్కడైతే నేను
పులుసు కూర అయితే చేస్తున్నాను. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అయితే వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో ముందుగా ఒక 10 నిమిషాలు నానబెట్టిన చింతపండు పులుసుని అయితే అందులో పోసుకొని కొద్దిసేపు ఆ పులుసుని అయితే మరగనివ్వాలండి. ఉప్పు కారాలన్నీ ఆ పులుసుకి అయితే పట్టించేటట్టు అయితే కొంచెం అయితే పట్టనివ్వాలి. సో నేనైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గిచ్చాను. ఇంకా టైం అవుతుంది కదండి, పొద్దున్నే వాళ్ళు స్కూల్కి పిల్లలు అయితే 6:30 అలా అయితే లెగుస్తారు. సో 8 కల్లా వ్యాన్ అయితే వచ్చింది. వాళ్ళైతే వెళ్తారు హడావుడిగా. పిల్లలకి మనం అంటే ఎలా అయినా అడ్జస్ట్ అవుతాం, పిల్లలకి నిద్ర ఉండదు కదా. సో ఎమ్మటనే మా పిల్లలైతే 8 కల్లా మళ్ళీ సాయంత్రం పెందలాడి ఫుడ్ పెట్టేస్తే 8 కల్లా అయితే నిద్రపోతారు. మా చిన్న పాప అయితే తొందరగా నిద్రపోతుంది. పెద్ద పాప అయితే కొంచెం పడుకోదు, కానీ పడుకోమనం చెప్పంలోనైతే ఏంటది. సో ఇక్కడైతే మరిగిపోయినాయి. మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే చూసుకోవాలి. సో నా పులుసుకు తగ్గట్టు అయితే నాకైతే ఉప్పు సాలినట్టుందని మళ్ళీ ఉప్పు అయితే వేసాను. సో ఇందాక చేసినవి ఇంకా 4ంటప్పుడు చేసాకండి స్నాక్స్గా మిగిలిన వడలను అయితే ఇందులో అయితే వేస్తున్నాను. ఇంట్లో చూస్తే కోడిగుడ్లు లేవు టయానికి. కోడిగుడ్లు ఉన్నాయి అనుకొని అయితే పులుసు అయితే ప్రిపేర్ చేశాను. ఇటు చూసే వాళ్ళకైతే కోడిగుడ్లు అయితే లేవు, ఏం చేయాలా ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే 4 అయితే వడలు అయితే మిగిలినాయి. సో వడలు అయితే వేసి చేద్దాంలని ఇంక వడలు అయితే చేస్తున్నాను. ఇంక ఈ వారం మా వారు తిడతారో మరి నన్ను ఏమంటారైతే నాకైతే అర్థం కావట్లేదు. సో అలా అయితే చేశాను. ఇంకా తిట్లు తింటే తినిపించుకోవటమే, చేసేది ఏం లేదు. తిడితే ఒక 4 తిట్లు అయితే తిడతారు. ఇంక చేసేది ఏం లేదు, అన్నిటికీ సిద్ధమయ్యి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇంకా పులుసు నాడ పారబోత్తు అని సో 4 వడలు అయితే వేసాను. అందులో కొద్దిగా ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిచ్చి అయితే ఆపేసాను. ఇంక ఇక్కడైతే పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. సో ఇంకా ఫుడ్ పెట్టేసి స్నానం అయితే చేయించాను. అన్నం కూర అవుతూనే ఉన్నాయి. ఇంక వాళ్ళకైతే స్నానం చేయించేస్తే రెడీగా ఉన్నారు. ఇంక ఫుడ్ పెట్టేసి ఇంకైతే వాళ్ళనైతే నిద్రపుచ్చాలండి. ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. చెప్పు స్టోరీ. కూర ఎలా ఉంది, కర్రీ ఎలా ఉంది, గట్టిగా చెప్పు. చిన్నపిల్ల కదా, ఆ పిల్ల ఒక కథ చెప్పింది, నువ్వు ఒక కథ చెప్పి. సరే ఫస్ట్ అందరూ చూస్తున్నట్ట ఊరు వాళ్ళందరూ రచ్చబండ దగ్గరికి రండి, అక్కడ అరుస్తున్నాడు అని అన్నాడంట జమీందారు. పాడాడు. ఇంకా ఆయన మంచివాడు కాదు, తాతయ్య దామన్నాడు. ఇంకా ఆయన మంచివాడు, అందరికీ సాయం చేస్తాడట. ఇంకా ఆయన అక్కడమంటే అందరూ వచ్చాడంట. ఒకడు వచ్చిందంట, వాడు చెయ్యాలంట, వాడు దమ్ముడు వాడంట, మన ఊడి వాడే. ఇంకా 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 దమ్ముడు వాడు వచ్చిందంట. ఇంకా చూస్తున్నాడు. సో వాళ్ళైతే స్టోరీస్ చెప్తా ఫుడ్ అయితే ఎంజాయ్ అయితే చేశారండి. కర్రీ అయితే నిజంగా చెప్తున్నాను నేను ఎట్లా ఉంటుందని చేశాను, కానీ కూర అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా తిన్నారు. నేనేదో చెప్పమన్నానైతే కాదు, కూర అయితే బాగానే ఉంది. మా ఆయన అడిగి చెప్పిద్దామన్నా, సో ఆయన వచ్చేసరికి లేట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే